Hello Asset Wave Tribe, welcome back to another interesting video. మన ఛానల్లో NRIs కోసం నవంబర్ NRI సిరీస్ చేస్తున్నామని మీ అందరికీ తెలిసిందే. ఈ వీడియో NRIs అందరికీ చాలా ఇంపార్టెంట్ బికాస్ దీంట్లో మనం NRI కమ్బ్యాక్ ప్లాన్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్లీజ్ ఇప్పుడే మీ NRI ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలని ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నౌ హలో మై NRI ట్రైబ్, ఈ సిరీస్ లో భాగంగా మన NRI సబ్స్క్రైబర్స్ తో మాట్లాడి వాళ్ళ ఫినాన్స్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకున్నాం. దానిలో భాగంగా NRIs అందరికీ యూజ్ అయ్యే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ మేము మాట్లాడిన ఎవ్రీ NRI ని ఒక కామన్ క్వశ్చన్ అయితే అడిగాం, వుడ్ యూ రిటర్న్ టు ఇండియా ఆర్ స్టే బ్యాక్ అబ్రాడ్ అని. అండ్ షాకింగ్లీ 95% ఆఫ్ ద పీపుల్ ఇండియా వచ్చి సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళే కాదు, ఓవరాల్ గా అబ్రాడ్ లో ఉంటున్న NRIs ని కన్సిడర్ చేసినా చాలా మంది ఇండియా తిరిగి వచ్చేయాలన్న థాట్ లో ఉన్నారని స్టాట్స్ చెప్తున్నాయి. 2024 లో ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ చేసిన సర్వే ప్రకారం US, UK, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ లో అట్లీస్ట్ 60% NRIs ఇండియాకి రిటర్న్ అవ్వాలన్న థాట్ లో ఉన్నారంట. వీళ్ళలో చాలా మంది ఇండియాలో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఎంత ఫాస్ట్ గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్ గా మూవ్ అవుదామని చూస్తున్నారు. ఇండియాకి వచ్చే రెమిటెన్స్ రికార్డ్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చిన మనీ $135 బిలియన్. అది బిఫోర్ ఇయర్ తో కంపేర్ చేస్తే 14% రైజ్ అయ్యింది. దిస్ ఇండికేట్స్ NRIs ఎంత బాగా ఎర్న్ చేసినా వాళ్ళ హార్ట్ అండ్ మనీ ఇండియానే పాయింట్ అవుట్ చేస్తున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళ కౌంట్ ఎంత హ్యూమంగస్ గా పెరిగిందో మన అందరికీ తెలిసిందే. కానీ తిరిగి రావాలన్న వాళ్ళ కౌంట్ కూడా అంతే ఎక్కువగా పెరుగుతుంది. అది మనం నోటీస్ చేయలేదు. ఇలా తిరిగి రావాలనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఏజింగ్, జాబ్ మార్కెట్ ఇన్స్టెబిలిటీ, ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్, కల్చరల్ ఇంపాక్ట్, హేట్రెడ్, బర్న్ అవుట్, వీసా కష్టాలు, అలాగే వాళ్ళ చిల్డ్రన్ ని ఇండియన్ కల్చర్ తో పెంచాలని, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూర్ థింకింగ్ ఆఫ్ కమింగ్ బ్యాక్, రిమెంబర్ యూర్ నాట్ అలోన్. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు ఎంత కష్టపడ్డారో దానికి డబుల్ త్రిబుల్ అయితే వెనక్కి రావడానికి కష్టపడాల్సి ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఫైనాన్షియల్ గా, లీగల్ గా, కెరీర్ వైజ్ గా చాలా చేంజెస్ అయితే వస్తాయి. ఇవన్నిటిని సార్ట్ చేసుకున్నా కూడా NRIs ఒక్క తప్పనైతే చేస్తారు. దే థింక్ ఇండియా ఇస్ చీప్. బాగా డబ్బులు సంపాదించి అవన్నీ పట్టుకొని ఇండియా వచ్చేస్తే చాలు, కరెన్సీ అడ్వాంటేజ్ దొరుకుతుంది, దాంతో పాటు ఇక్కడ అన్ని చీప్ గా దొరుకుతాయి అన్న థాట్ లో అయితే ఉంటారు. బట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ప్రిపేర్. తిరిగి వచ్చాక సేఫ్ గా, స్ట్రెస్ లేకుండా డిగ్నిటీతో లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎంత మనీ కావాలనేది ముందే తెలుసుకోవాలి. అన్ని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. అండ్ లెట్స్ కాల్ దట్ నెంబర్ యాజ్ హోమ్ కమింగ్ నంబర్. అసలు ఈ హోమ్ కమింగ్ నంబర్ ఎంత ఉండాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మనం ముందే సార్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా అర్థం చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అండ్ ఛానల్ చాలా మంది NRIs చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది మీకు ఫ్రీ అయినా మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత బూస్ట్ అయితే ఇస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. మెయిన్ మ్యాటర్ లోకి జంప్ అయ్యే ముందు ఒక కాన్సెప్ట్ అయితే మనం అర్థం చేసుకోవాలి. అదే పర్చేస్ పవర్ పారిటీ. ఇదేంటో చాలా మందికి బేసిక్ గా అయితే ఐడియా ఉంటుంది, బట్ స్టిల్ ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన కరెన్సీ వాల్యూని వేరే కంట్రీ యొక్క కరెన్సీతో కంపేర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, సింపుల్ గా కరెన్సీని కన్వర్ట్ చేస్తాం. లైక్ $1 అంటే 89 రూపీస్ అని, £1 అంటే 118 రూపీస్ అని, 1 దిరామ్ అంటే 24 రూపీస్ అని. ఇలా డైరెక్ట్ కరెన్సీ కన్వర్షన్ మెథడ్ యూస్ చేస్తే మనకి కరెన్సీ యొక్క వాల్యూ మాత్రమే తెలుస్తుంది, బట్ అది రియల్ లైఫ్ లో స్పెండింగ్ పవర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ US లో కప్ కాఫీకి యావరేజ్ గా $3 అయితే స్పెండ్ చేస్తాం. ఇండియన్ రూపీస్ లో చూసుకున్నట్టయితే అది 268 రూపీస్. బట్ అదే కప్ ఆఫ్ కాఫీ ఇండియాలో అరౌండ్ 100 to 120 రూపీస్ లోనే దొరుకుతుంది. సో ఈవెన్ దో డాలర్ వాల్యూ ఎక్కువ ఉన్నా ప్రపోర్షనల్లీ అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఈ పర్చేస్ పవర్ పారిటీ ఏం చెప్తుందంటే కరెన్సీ వాల్యూ కాకుండా ఆ కరెన్సీతో మనం ఎంత కొనుగోలు చేయగలమో అదే రియల్ పర్చేసింగ్ పవర్ అని. అందుకే ఈ PPP మెథడ్ ఇండియన్ కరెన్సీని ఫారెన్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు మోర్ రియలిస్టిక్ డేటా అయితే ఇస్తుంది. టాప్ కంట్రీస్ తో కంపేర్ చేసి ఇండియా ఒక పర్చేస్ పవర్ పారిటీని చూస్తే ఇలా ఉంది. ఇక్కడ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE లాంటి టాప్ కంట్రీస్ యొక్క ఇన్కమ్ ని ఇండియాలోని పర్చేస్ పవర్ పారిటీతో కంపేర్ చేసాం. అన్ని కరెన్సీస్ లో కామన్ గా 1 lakh ఫిగర్ అయితే తీసుకున్నాం. సో US లో $1 lakh అయితే యాక్చువల్ వాల్యూ INR చూస్తే 89 lakh అవుతుంది. బట్ పర్చేస్ పవర్ పారిటీ చూసినట్టయితే 22 to 25 lakh. అంటే US లో $1 lakh ఎర్న్ చేసే పర్సన్ కి ఎంతైతే పర్చేసింగ్ పవర్ ఉంటుందో ఇండియాలో అరౌండ్ 25 lakh ఎర్న్ చేసే వాళ్ళకి అదే పర్చేసింగ్ పవర్ ఉంటుంది. ఇలా UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE ఇలా అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే పర్చేసింగ్ పవర్ పారిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మన ఇండియన్ ఎక్స్పెన్సెస్ ని రైట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నో అసలు అబ్రాడ్ నుంచి ఇండియాకి మీరు కంబ్యాక్ ని ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ థింగ్స్ అయితే తప్పకుండా సార్ట్ చేసుకోవాలి. బికాస్ US నుంచి ఇండియా మూవ్ అవుతున్నాం అంటే జస్ట్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి వచ్చేయడం అన్నంత ఈజీ కాదు కదా. ఎంత కాదనుకున్నా కొన్ని ఇయర్స్ అబ్రాడ్ లో రిసైడ్ అయిన తర్వాత ఆ కల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ కి అయితే మనం అలవాటు పడతాం. సో ఈ కంబ్యాక్ ప్లాన్ లో ఇంపార్టెంట్ గా మనం సార్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ లో ఫస్ట్ వన్ హౌసింగ్. ఇన్ కేస్ మీరు చాలా ఇయర్స్ నుంచి NRI అయినట్టుంటే మెజారిటీ కేసెస్ లో మీకు ఏదో ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీ హోమ్ టౌన్ లో అయితే ఉంటుంది. అలా ఉన్నట్టయితే ఇట్ ఈస్ రియలీ గుడ్. బట్ ఇన్ కేస్ కంప్లీట్ గా ఒక న్యూ సిటీకి మూవ్ అవుదాం మీరు చూస్తున్నట్టయితే యావరేజ్ గా Tier 1 and Tier 2 సిటీస్ లో 3 BHK కాస్ట్ అయితే ఇలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ముంబైలో 3 BHK ని కన్సిడర్ చేస్తున్నట్టయితే పర్చేస్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 1.5 to 5 crore రూపీస్ అవుతుంది. అదే మీరు
మీరు రెంట్ కి తీసుకుందామని చూసినట్టయితే అరౌండ్ 80,000 to 2 lakh. బెంగళూరు అండ్ హైదరాబాద్ కొంచెం అఫోర్డబుల్ ప్రైసింగ్ తో అయితే వస్తుంటాయి. ఈ 2 సిటీస్ లో పర్చేస్ చేయాలనుకుంటే 3 BHK కాస్ట్ 1 to 3 crores అయితే ఉన్నాయి. అదే రెంట్ కి తీసుకుందామని కన్సిడర్ చేస్తున్నట్టయితే 50,000 to 1.5 lakh అయితే పడుతుంది. అండ్ టైర్ 2 సిటీస్ లైక్ వైజాగ్, విజయవాడ అండ్ వరంగల్ ని కన్సిడర్ చేస్తున్నట్టయితే యావరేజ్ గా 3 BHK అపార్ట్మెంట్ కాస్ట్ ఇక్కడ 75 lakh to 2 crore అయితే పడుతుంది. అదే రెంట్ కి తీసుకుందామని కన్సిడర్ చేస్తున్నట్టయితే అరౌండ్ 30,000 to 60,000 మధ్యలో అయితే దొరుకుతాయి. ఇన్ కేస్ హౌస్ ని బై చేయాలా లేదా రెంట్ కి తీసుకోవాలా అన్న డౌట్ లో ఉన్నట్టయితే కంగారుగా రష్ లో కొనడం కన్నా ఆ సిటీలో ట్రాఫిక్, వాటర్ ఫెసిలిటీ, సెక్యూరిటీ, పొల్యూషన్, హెల్త్ కేర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని మంత్స్ రెంట్ ని ట్రై చేసి అంతా నచ్చినట్టయితే ప్రాపర్టీని పర్చేస్ చేయడం బెటర్. అండ్ ఇన్ కేస్ మీరు NRI అయ్యి ఉండి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే తప్పకుండా ఈ సిరీస్ లో ప్రీవియస్ వీడియోని అయితే చూడండి. దాంట్లో చాలా డీటెయిల్ గా మీకు తెలియాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కవర్ చేసాం. ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో అయితే పిన్ చేసి ఉంచుతా. మీ కంబ్యాక్ ప్లాన్ లో సెకండ్ థింగ్ మీరు సార్ట్ చేసుకోవాల్సింది కాస్ట్ ఆఫ్ లివింగ్. గ్లోబల్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలోని కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్ మంత్లీ గ్రాసరీ స్పెండ్స్ చూసినట్టయితే ఇండియాలో అరౌండ్ 10,000 to 25,000 రూపీస్ అయితే వెస్టర్న్ కంట్రీస్ లో ఇది more than $1,000 అవుతుంది. అండ్ మీరు NRI అయినట్టయితే కింద కామెంట్ చేయండి యావరేజ్ గా మీ గ్రాసరీ ప్రైసెస్ ఎంత అవుతున్నాయని. అండ్ డైనింగ్ చూసుకున్నా మంత్లీ 4 times మీరు డైనింగ్ మీద స్పెండ్ చేస్తున్నట్టయితే ఇండియాలో అవుతున్న యావరేజ్ కాస్ట్ 5,000 to 15,000. అదే వెస్టర్న్ కంట్రీస్ లో చూసినట్టయితే అరౌండ్ $500 అవుతుంది. ఇలా ఇంటర్నెట్, క్లోదింగ్, హౌస్ హెల్ప్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నా కూడా వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది. సో మీరు ఇండియా మూవ్ అయ్యాక ఏ లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బాగా ప్రీమియం ఆర్ లగ్జరియస్ లైఫ్ స్టైల్ కావాలంటే మీ ఫ్యామిలీకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 2 lakh to 4 lakh అయితే అవుతుంది. అదే డీసెంట్ గా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలనుకుంటే అరౌండ్ 1 to 2 lakh అవుతుంది. అదే బడ్జెట్ లో లైఫ్ స్టైల్ ని లీడ్ చేద్దామని చూస్తున్నట్టయితే మీకు అరౌండ్ 50,000 to 1 lakh ఉంటే సరిపోతుంది. ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎక్స్క్లూడింగ్ రెంట్. అండ్ అలాగే మీకు ఇన్ కేస్ కిడ్స్ ఉన్నట్టయితే ఎక్స్పెన్సెస్ ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. బికాస్ వాళ్ళ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, బుక్స్, ట్యూషన్ ఫీ ఇలా అన్నిటినీ కన్సిడర్ చేస్తే టైర్ 1 సిటీలో అరౌండ్ 1 lakh to 4 lakh వరకు యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిఫైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు సార్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. UK, US లాంటి కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో హెల్త్ కేర్ అనేది చాలా చీప్. హార్ట్ సర్జరీకి యావరేజ్ గా US లో అయ్యే కాస్ట్ $1 lakh అయితే ఇండియాలో అది అరౌండ్ 10 to 15 lakh తోనే అయిపోతుంది. ఇలా ఆర్థోపెడిక్ సర్జరీస్, డెంటల్ ఇంపాక్ట్స్, డయాగ్నోస్టిక్స్ ఇలాంటి కాస్ట్ అన్ని కూడా కంపారిటివ్లీ ఇండియాలో చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి. సో ఇండియా వచ్చేసే థాట్ లో ఉన్నట్టయితే కొన్ని ఇయర్స్ ముందు నుంచే ఇండియాలోనే ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ప్లాన్ అయితే తీసుకోండి. అండ్ ఆ ప్లాన్ లో గ్లోబల్ కవరేజ్ కూడా అవైలబుల్ గా ఉండేలా చూసుకోండి. బికాస్ ముందే తీసుకోవడం వల్ల ఆ హెల్త్ ప్లాన్స్ లో మీరు ఏదైతే వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయాలో దాన్ని సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో టర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. అబ్రాడ్ తో కంపేర్ చేస్తే ఇండియాలో టర్మ్ ప్లాన్స్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి. ఇండియా మూవ్ అయిన తర్వాత అయినా అవ్వక ముందైనా కూడా మీ ఫ్యామిలీ మీ మీద డిపెండెంట్ అయి ఉంటే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఎర్నింగ్ పర్సన్ కి ఏమైనా అయితే ఆ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ రిస్క్ ని కవర్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా రాకముందే సార్ట్ చేసుకోవడానికి అయితే చూడండి. అండ్ ఇన్ కేస్ ఈ హెల్త్ అండ్ టర్మ్ ప్లాన్ రిలేటెడ్ గా ఎవరితో అయినా కూర్చొని మాట్లాడాలని ఫీల్ అవుతున్నట్టయితే యూ కెన్ ట్రై అవుట్ డిటో ఇన్సూరెన్స్. డిటో ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీ కంఫర్టబుల్ టైంలో మీరు కాల్ ని బుక్ చేసుకుంటే డిటో అడ్వైజర్స్ మీతో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి మీకు మంచి ప్లాన్స్ అయితే సజెస్ట్ చేస్తారు. అండ్ కాల్ ఫినిష్ అయ్యాక మీకు నచ్చితే మాత్రమే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అంతేకాని డైలీ కాల్ చేసి మిమ్మల్ని స్పామ్ అయితే చేయరు. ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో అయితే ఉంచుతున్నా. ఇన్ కేస్ మీరు తీసుకోవాలని చూసినట్టయితే అక్కడ తీసుకోండి, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హోమ్ కమింగ్ నంబర్. ఈ టాపిక్ ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక స్మాల్ ఫీడ్బ్యాక్ అయితే కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో NRI నవంబర్ సిరీస్ లో అయితే లాస్ట్ ఇన్స్టాల్మెంట్. మేము చాలా మంది NRIs తో మాట్లాడాక వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసిస్ట్ చేసేలా ఈ 3 వీడియోస్ అయితే కవర్ చేసాం. ఇన్ కేస్ ఇలాంటి టాపిక్స్ యూజ్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ కవర్ చేయాలని మీరు ఫీల్ అవుతున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో లెట్స్ గో హెడ్ అని ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అట్లీస్ట్ 1 వీడియో అయినా మంత్లీ మన ఛానల్లో NRIs గురించి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వీడియోని ఇంతవరకు చూసారంటే ఇన్ఫర్మేటివ్ గా ఉందని. సో వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. అసలు మనం ఇండియా మూవ్ అవడానికి మన దగ్గర ఎంత కార్పస్ ఉంటే సరిపోతుంది? ఇదే కదా మెయిన్ క్వశ్చన్. సో దీన్ని మీకు క్యాలిక్యులేషన్స్ చూపించి కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ హోమ్ కమింగ్ నంబర్ ఏదైతే ఉందో అది మనం ఇండియా మూవ్ అయిన తర్వాత మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ని, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ని, అదర్ ఎక్స్పెన్సెస్ ని అన్నిటిని కవర్ చేసేలా అయితే ఉండాలి. సో మన నెట్వర్క్ లో రియల్ ఎస్టేట్, గోల్డ్ లాంటి అసెట్స్ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అవి ఇల్లిక్విడ్ గానే ఉంటాయి. అంటే దాన్ని మనం సెల్ చేయలేం. అండ్ మోస్ట్ కేసెస్ లో వాటి నుంచి మనకి ఎలాంటి రెగ్యులర్
ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వదు. సో ఆ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయకుండా మీరు ఇండియా వచ్చాక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కవర్ చేయడానికి ఒక కార్పస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్పస్ ఎంత ఉండాలి అండ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనేది డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఇండియా వచ్చేస్తున్నట్టయితే 2 కేసెస్ ని తీసుకుందాం. కేస్ 1 కంప్లీట్ గా రిటైర్మెంట్ తీసుకొని అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అయ్యి సెటిల్ అవ్వడం. సెకండ్ కేస్ ఏదైతే ఉందో దీంట్లో ప్రొఫెషనల్ కెరీర్ ని అక్కడ స్టాప్ చేసి ఇక్కడ కంటిన్యూ చేయడానికి అయితే మూవ్ అవుతున్నట్టు. సో ఈ 2 కేసెస్ కి మనకి నీడెడ్ కార్పస్ ఎంత అయితే ఉందో దాన్ని రివీల్ చేసే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అయితే మీతో డిస్కస్ చేయాలి. మన హోమ్ కమింగ్ నంబర్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ నుంచి మంత్లీ మనం సర్టెన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. లైక్ SWP. అలా విత్డ్రా చేసుకోవాలంటే ఆ అమౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మైండ్ సెట్ ని బట్టి డిఫర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంప్లీట్ గా సేఫ్ ప్లే చేయాలి. ఆ కేసులో అరౌండ్ 40% అలొకేషన్ FDs లో పెట్టడం బెటర్. అక్కడ మీకు అరౌండ్ 7% రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ మీ దగ్గర ఉండేది హైబ్రిడ్ ఫండ్స్. ఈ కేసులో అరౌండ్ 9 to 10% యావరేజ్ గా అయితే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా అరౌండ్ 40% ఆఫ్ యూర్ మనీని అయితే అలొకేట్ చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ రన్ లో అరౌండ్ 12% రిటర్న్ అయితే డెలివర్ చేసాయి. సో అక్కడ మీరు అరౌండ్ 20% ఆఫ్ యూర్ మనీని అయితే పార్క్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీ అరౌండ్ 9% అప్రాక్సిమేట్ గా మీకు లాంగ్ రన్ లో జనరేట్ చేసి పెడుతుంది. అండ్ సెకండ్ కేసు తీసుకున్నట్టయితే మోడరేట్ ఇన్వెస్టర్. ఇక్కడ మీ రిస్క్ అపెటైట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఈ కేసు 20% ఆఫ్ యూర్ మనీని FD చేయడం, 40% మనీని కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో పార్క్ చేయడం అండ్ రెస్ట్ 40% ఏదైతే ఉందో దాన్ని ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అరౌండ్ 10% రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ థర్డ్ స్ట్రాటజీ హై గ్రోత్ సీకర్స్ కి. ఇక్కడ మీరు అరౌండ్ 20% డెట్ ఫండ్స్ లోని, 30% ఇండెక్స్ ఫండ్స్ లోని అండ్ 50% యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్ట్రాటజీ అరౌండ్ 12% ప్లస్ రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తాయి. సో ఇక్కడ చాలా మందికి డౌట్స్ రావచ్చు, అదేంటి FD లో ఎంత ఉంది, డెట్ లో ఎంత ఉంది, ఈక్విటీలో ఇంతే ఉంది అని. ఈ అలొకేషన్ మీ రిస్క్ అపెటైట్ ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీ వర్క్ కొంచెం సింప్లిఫై అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రిటైర్మెంట్ తర్వాత మనకి రిటర్న్స్ కన్నా కూడా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీ సిచ్యువేషన్ బట్టి మీ రిస్క్ అపెటైట్ ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ దీంతో పాటు రెంటల్ ఇన్కమ్స్ కానీ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ ఉంటే దట్ ఈస్ గ్రేట్. నౌ ఈ స్ట్రాటజీస్ అర్థమైతే విల్ డిస్కస్ ది హోమ్ కమింగ్ నంబర్స్. ఈ నంబర్స్ మేము డిఫరెంట్ సినారియోస్ ని క్యాలిక్యులేట్ చేసి 5% ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేశాక తీసినవి. సో మీ కార్పస్ నుంచి ఎవ్రీ మంత్ SWP ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మంత్లీ సర్టెన్ అమౌంట్ మీ కార్పస్ నుంచి అయితే మీకు విత్డ్రా అవుతుంది. సో మీరు కన్జర్వేటివ్ ప్లేయర్ అయితే మీరు సేఫ్ ప్లే చేస్తారు కాబట్టి మీ కార్పస్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మోడరేట్ అండ్ గ్రోత్ సీకర్స్ కి కార్పస్ నెంబర్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఎర్లీ రిటైర్మెంట్ ఆర్ రిటైర్మెంట్ తీసుకున్నాక ఇండియా మూవ్ అవుతున్నట్టయితే మీకు అరౌండ్ 8 to 15 crores ఆఫ్ కార్పస్ అయితే నీడ్ ఉంటుంది. సో ఈ కార్పస్ నుంచి మంత్లీ 2 to 4 lakh SWP ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇండియాలో మీకు 8 to 15 crore కార్పస్ అనేది ఐడియల్ గా ఉంటుంది. అదే ఇన్ కేస్ ప్రొఫెషనల్ కెరీర్ ని కంటిన్యూ చేయడానికి ఇండియా వస్తున్నట్టయితే అంత కార్పస్ ని క్రియేట్ చేసుకోవడం కొంచెం టఫ్ కాబట్టి 3 to 5 crores కార్పస్ ని అయితే క్రియేట్ చేసుకొని ఇండియా రావడం బెటర్. బికాస్ ఇండియా వచ్చాక కూడా వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ ని కంటిన్యూ చేస్తారు కాబట్టి ఈ 3 to 5 crores ఆఫ్ కార్పస్ అనేది ఐడియల్ అమౌంట్ అవుతుంది. బికాస్ కంప్లీట్ గా ఈ కార్పస్ మీద మీరు డిపెండ్ అవ్వకుండా శాలరీ కూడా ఎర్న్ చేస్తారు కాబట్టి. ఈ సెకండ్ కేస్ లో మీరు అరౌండ్ 1 to 2 lakh వరకు ఎవ్రీ మంత్ విత్డ్రాల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఆ కార్పస్ నుంచి. సో ఫస్ట్ కేస్ కి అరౌండ్ 8 to 15 crores. ఈ కార్పస్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ తర్వాత అరౌండ్ 30 to 40 years వరకు అయితే ఈ కార్పస్ సరిపోతుంది. సో ఇవి ఈ 2 కేసెస్ కి హోమ్ కమింగ్ నంబర్స్ అయితే. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ కేసుని కూడా మనం కన్సిడర్ చేయాలి. చాలా మంది ఎర్లీ స్టేజెస్ లోనే అక్కడ డిస్కంఫర్ట్ ని ఫేస్ చేసి అయితే ఇండియా వచ్చేద్దామని ఫీల్ అవుతారు. అలాంటి కేసెస్ లో అట్లీస్ట్ ఒక 25 lakh వరకు బఫర్ అమౌంట్ ని ఉంచుకొని ఇండియా వచ్చేయడం బెటర్. బికాస్ ఆ కార్పస్ ఉండడం వల్ల మీరు బెటర్ ఆపర్చునిటీస్ ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరుకుతుంది. అండ్ మర్చిపోకుండా మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఇండియా మూవ్ అవుతున్నట్టయితే ఎమర్జెన్సీ ఫండ్స్ ని తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 2 కేసెస్ లో అరౌండ్ 25 to 50 lakh ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్ ని మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఈ ఫండ్స్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ని ఫేస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇండియా మూవ్ అవుతున్నట్టయితే ఇనిషియల్ గా కొన్ని సెటప్ కాస్ట్ అయితే ఉంటాయి. లైక్ ఫర్నిచర్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ అండ్ అదర్ మిస్లేనియస్ కాస్ట్ అయితే తప్పకుండా ఉంటాయి. వాటిని కూడా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద టాక్సేషన్ కూడా ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఇండియాలో అప్ టు 12 lakh ఇన్కమ్ వరకు మీరు ఎలాంటి ట్యాక్స్ ని పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జనరేట్ అయ్యే రిటర్న్స్ కూడా మీకు ఇన్కమ్ లో అయితే యాడ్ అవుతుంది. సో మీ ఇన్కమ్ స్లాబ్ ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గట్టే వాటి నుంచి వచ్చే రిటర్న్స్ కూడా టాక్సిబుల్ అవుతాయి. అండ్ దెన్ కమ్స్ హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ లో టాక్సేషన్ చూసినట్టయితే ఆ ఫండ్ లో ఈక్విటీ అలొకేషన్ మోర్ దెన్ 65% ఉన్నట్టయితే అప్పుడు ఆ ఫండ్స్ మీద ఈక్విటీ టాక్సేషన్ వర్తిస్తుంది. ఈక్విటీ టాక్సేషన్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే 1 year లోపే ఆ ఫండ్స్ ని సెల్
సెల్ చేస్తున్నట్టయితే 20% ట్యాక్స్, అదే 1 year తర్వాత సెల్ చేస్తున్నట్టయితే 12.5% ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన రిటర్న్స్ మీద అప్ టు 1.25 lakh వరకు అయితే మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అదే హైబ్రిడ్ ఫండ్ లో 65% కన్నా తక్కువ ఈక్విటీ అలొకేషన్ ఉన్నట్టయితే అప్పుడు దాని మీద డెట్ టాక్సేషన్ వర్తిస్తుంది. సో దాని మీద వచ్చిన రిటర్న్స్ అన్ని కూడా మీ ఇన్కమ్ కి అయితే యాడ్ అవుతాయి. అండ్ ఇండెక్స్ ఫండ్స్ మీద, యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ మీద అయితే ఈక్విటీ టాక్సేషన్ వర్తిస్తుంది. దాంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 20% అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 year అబౌవ్ హోల్డ్ చేసినట్టయితే 12.5% పడుతుంది విత్ అప్ టు 1.25 lakh ఎగ్జంప్షన్స్. ఇవి ఓవరాల్ గా మీ కంబ్యాక్ ప్లాన్ కి సార్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ అయితే. అండ్ ఈ హోమ్ కమింగ్ నంబర్ ఏదైతే ఉందో అది మీకు ఒక టార్గెట్ నంబర్ లా అయితే పనిచేస్తుంది. మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ బట్టి ఈ నంబర్ కూడా చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే కన్సిడర్ చేయండి, కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కాదు. ఇంకేస్ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అలాగే మీ డౌట్స్, ఫీడ్బ్యాక్, థాట్స్ ఏమున్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాం. అండ్ మీ హెల్త్ అండ్ టర్మ్ రిలేటెడ్ గా ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో డిటో ఒక ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ అయితే ఉంచుతున్నా, మర్చిపోకుండా చెక్ చేయండి. సీ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.